అల్లా నాకు ఏం చేశాడు, మార్గం చూపించాడు. ఓకే, ఇప్పుడు నిజానికి మనకు మార్గాలు ఎవరు చూపిస్తున్నారంటే మా తాతయ్య గారు చేశారండి, నేను చేస్తున్నానండి. మా నాన్నగారు చేశారండి, నేను చేస్తున్నానండి. మా అమ్మమ్మ గారు చేశారండి, నేను చేస్తున్నానండి. మా ఇమాం గారు చేయమన్నారండి, నేను చేస్తున్నానండి. అంటే మరి అల్లా ఏమైపోయాడు? నౌజుబిల్లా, అల్లా తబారక తఆలా ఏమైపోయాడు? అల్లా తబారక తఆలా పంపించినటువంటి ప్రవక్తల్లో అంతిమ ప్రవక్త, మానవ మోపకారి, ప్రవక్తల యొక్క నాయకుడు ఏమండి, దో లోకాలు అంటే రెండు లోకాలకి సర్దార్ అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి హృదయాల విజేత అని చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినటువంటి మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకత్వం ఏమైపోయింది అంటే, ఎవరైనా మనకు ఒక ఇమాం గారు చెప్పినా, ఒక మౌజాన్ గారు చెప్పినా, మన తాత చెప్పినా, మామగారు చెప్పినా, ఎంతమంది పెద్దలు చెప్పినా ఇది ఖురాన్ చెప్పేదానికి అనువుగా ఉందా లేదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నడిచినటువంటి బాటకు లో ఉందా లేదా? ఆ బాటలో ఉందా లేదా? ఉంటే అల్హమ్దులిల్లాహ్, లేదు అంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి సరి చేసుకోవాలి. అందరం కూడా, ఇందులో ఎవరం కూడా మినహాయింపు ఏమి లేదు. అందరం కూడా పని చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి మిత్రులారా.